అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే టమోటా బ్రింజల్ వేసి కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మసాలా కర్రీసే కాకుండా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమోటా కర్రీ అండి. చాలా చాలా సింపుల్. జస్ట్ ఒక 3 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను వచ్చి అన్నీ కట్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్టుపడలాడిన తర్వాత మనం చిన్న చిన్న పీసులు లెక్కన కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అండి. ఎప్పుడు మసాలా కర్రీసే కాకుండా ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఈ కర్రీ అనేది రైస్, చపాతీ, దోశకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. దేనికి తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే టమోటా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకున్నారంటే ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసారంటే టమోటా బాగా మగ్గిపోతుంది. టమోటా మగ్గిపోయిన తర్వాత మనం చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసి పెట్టుకున్న వంకాయ అండి. చూడండి, చిన్న చిన్న పీసులు లెక్కన కట్ చేసుకున్నారంటే తొందరగా కుక్ అయిపోతుంది. ప్రాసెస్ కూడా ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. చూసేసేయండి, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లా తిప్పేసుకున్నారంటే చూడండి. అలాగే ఈ టైంలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ టమోటా వంకాయ అయితే కుక్ అయిపోయింది. ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు మగ్గించుకోండి. అలాగే ఇక్కడ వచ్చి మసాలాలు ఏమేమి యాడ్ చేయాలంటే కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే కారం పొడి, అలాగే పల్లీల పొడి. పల్లీలు వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను. నేను ఎప్పుడు నా దగ్గర స్టాక్ పెట్టుకుంటాను. అలాగే మీరు కూడా కొద్దిగా పల్లీల పొడి వేసుకొని మరీ కొద్దిగా, చాలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేసారంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్